హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. ఈరోజు నా హెయిర్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మన హెయిర్ కేర్ రొటీన్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన హోమ్‌మేడ్ హెయిర్ ఆయిల్ అయితే ఒకటి ప్రిపేర్ చేద్దామండి. నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసే ఈ ఆయిల్ అయితే హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్ కంట్రోల్‌కి, స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మనం వాడే హార్డ్ వాటర్ వల్ల కూడా కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా! సో, నేనైతే ఈ రొటీన్ ఫాలో అవుతూ ఉంటాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఈ ఆయిల్ ఎప్పటినుంచో అప్లై చేస్తున్నాననమాట. నా హెయిర్ ఇంకా లాంగ్‌గా ఉండేది. ఈ మధ్య కట్ చేశాను. మరి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఫ్రెష్‌గా ఉన్న కర్రీ లీవ్స్, తర్వాత హైబిస్కస్ లీవ్స్, ఇంకా హైబిస్కస్ ఫ్లవర్స్ అనమాట. రెడ్ ఫ్లవర్స్ అయితే ఇంకా బెటర్. నాకు దొరకలేదు. సో, వైట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలనమాట. కోకోనట్ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా ఓకేనండి. మంచి బ్రాండ్ తీసుకోండి. మంచి నేచురల్ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా బెటర్ అనమాట. సో, మనం కిచెన్‌లోకి వెళ్ళిపోయి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేయాలనమాట. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ మన హెయిర్‌ని డీప్‌లీ నరిష్ చేసి సాఫ్ట్ అండ్ షైనీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట మన హెయిర్‌ని. ఆయిల్ కొంచెం వార్మ్ అయ్యాక మేథీ సీడ్స్ యాడ్ చేస్తాను. మేథీలో ప్రోటీన్స్, ఐరన్ ఇంకా విటమిన్స్ ఉంటాయి కదా! అవి హెయిర్ రూట్స్‌ని స్ట్రెంథెన్ చేసి హెయిర్ ఫాల్‌ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాననమాట. కర్రీ లీవ్స్ మన హెయిర్‌కి నేచురల్ బ్లాక్ కలర్ మెయింటైన్ చేయడానికి అండ్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్‌ని డిలే చేయడానికి సపోర్ట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు హైబిస్కస్ లీవ్స్ అంటే మందార పాకులండి. మందార పాకులు అండ్ ఫ్లవర్స్ అనమాట యాడ్ చేసేసాను. ఇవేంటంటే మన హెయిర్ కేర్‌లో చాలా అమేజింగ్ ఇంగ్రీడియెంట్ అండి. ఇది స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచి హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుందనమాట. హెయిర్ అయితే సిల్కీగా, స్మూత్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని స్లోగా బాయిల్ చేస్తున్నాననమాట. ఈ ప్రాసెస్‌లో ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న గుడ్‌నెస్ అంతా కూడా ఆయిల్‌లోకి రిలీజ్ అవుతుంది. కిచెన్ మొత్తం నేచురల్ అరోమా వస్తుందనమాట. ఆయిల్ కలర్ కొంచెం డార్క్‌గా మారడం స్టార్ట్ అయితే ఇంకా ఇంగ్రీడియెంట్స్ క్రిస్పీగా కనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా చల్లారాక స్ట్రెయిన్ చేసేసి ఒక గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలనమాట. ఈ హోమ్‌మేడ్ హెయిర్ ఆయిల్ వీక్‌కి 2 లేదా 3 సార్లు స్కాల్ప్‌కి జెంటిల్‌గా అప్లై చేసేసి మనం జెంటిల్ మసాజ్ చేయాలి. హెయిర్ కేర్ అంటే ఓన్లీ పైన మాత్రమే అప్లై చేస్తే సరిపోదు కదా! బాడీలో ఇంటేక్ కూడా బావుండాలనమాట. సో, ఫ్రెష్ ఆమ్లా జ్యూస్ అయితే తీసుకుంటూ ఉంటాను నేను రెగ్యులర్‌గా. డైలీ ప్రిపేర్ చేయాలంటే బద్ధకం కదా! అందుకని ఒక 1 మంత్‌కి సరిపోయేలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాననమాట. మనకు సీజన్‌లో దొరికినప్పుడు ఆమ్లా ఎప్పుడు తీసుకుంటూ ఉండాలండి. తక్కువ ప్రైస్‌లో ఎక్కువగా తెచ్చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా మంచిగా నీట్‌గా వాష్ చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసి సీడ్స్ తీసేసి మిక్సర్‌లో గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఆమ్లా అనేది విటమిన్ సికి ఎక్సలెంట్ సోర్స్ అండి. ఇది హెయిర్ రూట్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి అండ్ మనం సన్నగా అయిపోతుంది కదా హెయిర్ దానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా యూజ్ చేస్తే హెయిర్ నేచురల్ షైన్ కూడా వస్తుందనమాట. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది షైన్ అనేది. అంతేకాదు ఇది స్కిన్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మన ఆమ్లా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది మంచిగా ఒక పెద్ద గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలి. హ్మ్. ఇది పల్ప్ అయితే మనం పడేయకూడదండి. చక్కగా మనం కర్రీస్‌లో వాటిలో వేసుకోవచ్చనమాట. చాలా పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి అనేది. సో, ఇలా జ్యూస్ స్ట్రెయిన్ చేసేసుకొని, ఈ ఫ్రెష్ జ్యూస్‌ని తీసుకెళ్ళి మనం ఒక ఐస్ ట్రేలో మనం క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. 365 డేస్ వరకు అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. లేదంటే ఇలా బాటిల్స్‌లో కూడా ఫిల్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2, 3 బాటిల్స్ ఇలా ఫిల్ చేసుకొని డైలీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో కొంచెం ఇది జ్యూస్ అనేది వేసుకొని తాగుతూ ఉంటానన్నమాట. ఇది హెయిర్‌కే కాదండి స్కిన్‌కి ఓవరాల్‌గా మన బాడీకి లైక్ డయాబెటిస్‌కి అన్నిటికి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా జ్యూస్ ఫార్మ్‌లో మనం స్టోర్ చేసుకోవాలి అంటే మామూలుగా ఫ్రీజర్‌లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇదైతే ఓన్లీ 15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. సో, నేను ఈ 15 డేస్ వరకు ఈ 2 బాటిల్స్ వాడేస్తాను. ఆ తర్వాత మళ్ళీ క్యూబ్స్ వాడతాననమాట. సో, చూడండి ఈ జ్యూస్ అయితే ఇలా వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని ఈ ఐస్ ట్రేస్‌లోకి నేను ఫిల్ చేసుకొని మంచిగా ఐస్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. ఇలాంటి సిలికాన్ ఐస్ ట్రే అయితే మనకు క్యూబ్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఐస్ క్యూబ్స్. సో, ఇప్పుడు ఈ జ్యూస్ అయితే నేను ఇందులో ఫిల్ చేసేసుకుంటున్నాను. కావాలంటే మీరు జ్యూస్‌ని స్ట్రెయిన్ చేసుకోకుండా కూడా ఆ పేస్టే డైరెక్ట్‌గా మనం క్యూబ్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చనమాట. ఇంకా బెనిఫిట్స్ ఒస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ కొంతమందయితే అలా స్ట్రెయిన్ చేసుకొని తాగుతారు. సో, నాకు కూడా ఇలాగే ఇష్టం. సో, నేనిలా ఫ్రీజర్‌లో పెట్టేసాననమాట. కొన్ని గంటల తర్వాత
మన ఆమ్లా క్యూబ్స్ అయితే రెడీ అవుతాయి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో. నేను ఇలా క్యూబ్స్ ఫామ్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు ఈజీగా యూజ్ ఉంటాననమాట. అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది నాకైతే. ఎవ్రీ మార్నింగ్ తీసుకుంటాను నేను. చూడండి క్యూట్‌గా మన ఆమ్లా క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయనమాట. ఇప్పుడు ఈ క్యూబ్స్‌ని ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో స్టోర్ చేసుకోవాలి. జిప్‌లాక్ కవర్‌లో ఇలా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రీజర్‌లో మాత్రమే పెట్టాలనమాట. లేకపోతే మళ్ళీ మెల్ట్ అయిపోతాయి కదా! సో, ఇలా స్టోర్ చేసుకొని ఎవ్రీ మార్నింగ్ ఒక క్యూబ్ గానీ, 2 క్యూబ్స్ కానీ ఒక వార్మ్ వాటర్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్‌లో వేసుకొని తాగుతూ ఉంటే మంచి షైన్ వస్తది హెయిర్‌కి అండ్ స్కిన్‌కి కూడా. 2 ఇన్ 1 అనమాట. సో, ఈ ఆమ్లా క్యూబ్స్ అయితే నేను ఎప్పటినుంచో అలవాటు చేసుకున్నాను. ఎవ్రీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్‌లో 1 క్యూబ్ డైలీ వేసుకుంటాననమాట. వేసుకొని తాగుతూ ఉంటాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్‌కి అయితే సూపర్ రెమెడీ ఇది. మంచిగా గ్రో అవుతుంది హెయిర్ అనేది. డెఫినిట్‌గా మీరు ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా! దీంతో డిసడ్వాంటేజెస్ అయితే ఏమి ఉండవు. సో, బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. డెఫినిట్‌గా ఆమ్లా జ్యూస్ అయితే ఆమ్లా క్యూబ్స్ వాడుతూ ఉండండి. అండ్ అలాగే వీక్లీ 3 టైమ్స్ అయితే నేను చెప్పిన హెయిర్ ఆయిల్ మీరు అప్లై చేసుకొని చూడండి. స్కాల్ప్‌కి రిజల్ట్స్ విల్ బి టూ అమేజింగ్ అనమాట. నేనైతే ఎప్పటినుంచో ఇదే ఫాలో అవుతున్నాననమాట. నాకు కొంచెం హెయిర్ ఆయిల్ అప్లై చేయమన్నా హెడేక్ వచ్చేస్తుందనమాట. సో, ఎవ్రీడే నేను హెయిర్ బాత్ చేసినా సరే ఆహ్, ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్ కానీ లేకపోతే 2 డేస్‌కి ఒకసారి గానీ నేను హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను. మంచిగా ఫింగర్స్‌తో మనం మసాజ్ చేసుకొని, ఇలా అప్లై చేసుకొని నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఏదైనా షాంపూతో. నేచురల్ షాంపూ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తానండి. షాంపూ కూడా నేను నేచురల్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాననమాట. కెమికల్స్ ఏమి వాడకూడదండి ఈ రోజుల్లో మన హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ. సో, ఐ ప్రిఫర్ ఆల్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్, నేచురల్ షాంపూ, నేచురల్ ఆయిల్ అండ్ ఫేస్ క్లెన్సర్ అన్నీ నేచురల్‌గా వాడుతూ ఉంటాను. ఒకసారి యూజ్ చేసి మిరాకిల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. రెగ్యులర్‌గా ఫాలో అయితే తప్పకుండా రిజల్ట్స్ చాలా బావుంటాయన్నమాట. సింపుల్‌గా దొరికే ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మనకు మంచిగా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.